తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీని జలవిహార్లో జరగనుంది. కోదండరాం ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద సమావేశం కావడంతో ఈ ప్లీనరీ కేవలం వేడుకగా కాకుండా పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే వేదికగా మారింది. రాష్ట్రంలో టీజేఎస్ను కేవలం ఒక మద్దతిచ్చే పార్టీగా కాకుండా ప్రజల గొంతుకగా మారే బలమైన రాజకీయ శక్తిగా మార్చడంపై ప్లీనరీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగ రైతు సమస్యలపై పోరాటానికి టీజేఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగుల నోటిఫికేషన్లు, రైతుల రుణమాఫీ వంటి కీలక అంశాలపై ప్లీనరీ వేదికగా తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా గ్రామ మండల స్థాయి కమిటీలను పునర్వ్యవస్థీకరించడంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నప్పటికీ ఎన్నికల వేళ ఇచ్చినటువంటి హామీల అమలులో జాప్యం జరిగితే ప్రజాపక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీల వైఫల్యాలను ఎండగడుతూనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కోదండరాం ప్లీనరీ వేదికగా స్పష్టతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, మా కొలీగ్ సుచిత జైన్ అవుతున్నారు. సుచిత, టీజేఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ పోరాటాలకు సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ 4వ ప్లీనరీలో ఎలాంటి చర్చ జరగబోతోంది, ఎలాంటి ఎజెండాతో ఈ 4వ ప్లీనరీ సమావేశాలు జరగబోతున్నాయి? ఎస్ రామ్దాస్, అయితే ఈ రోజు దాదాపు 11 గంటలకి జలవిహార్లో అయితే ఇక్కడ ఈ ప్లీనరీ మొదలవబోతుంది. 4వ ప్లీనరీ సమావేశం 11 గంటలకి జెండా ఆవిష్కరణ ప్రోగ్రామ్ మొదలవబోతుంది. మేజర్గా ఈ సమావేశంలో అయితే ఖచ్చితంగా 6 అంశాల గురించి అయితే మాట్లాడబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మేజర్గా ఫస్ట్ ఏంటంటే, ఒక ఉద్యమ పార్టీగా మొదలైన టీజేఎస్ని ఒక రాజకీయ పార్టీగా బలోపేతం చేయడానికి, అంటే గ్రామాల నుంచి కానీ లేకపోతే అటు టౌన్స్ నుంచి కానీ అన్ని రకాలుగా కూడా పార్టీని రాజకీయంగా కూడా బలోపేతం చేయడానికి, ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా మొదలైన కోదండరాం గారి ప్రస్థానం ఒక శాసన మండలి, ఒక ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వరకు కూడా వెళ్ళిందంటే ఖచ్చితంగా పార్టీ బలపడుతుందని చెప్పుకోవాలి. రెండోది, ఒకటి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తూనే మరొక వైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు విషయంలో కాంగ్రెస్ ని ప్రశ్నించే వైఖరి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం రాకముందు ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం ఇంకా నెరవేర్చట్లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మూడోది ఏంటంటే, ఉద్యమ లక్ష్యాలు కూడా ఇంకా నెరవేరలేదంటే, మనం అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే 3 అంశాల గురించి. ఒకటి నీళ్లు, నిధులు, నియామకాలని. ఈ 3 అంశాలకు సంబంధించి కూడా ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదు అంటూ కూడా ఆ లక్ష్యాలు నెరవేర్చే దిశగా మళ్ళీ టీజేఎస్ ముందుకు వెళ్తుంది. ఆ ముందుకు వెళ్ళడానికి కూడా మళ్ళీ మేము ఉద్యమం చేస్తామంటూ కూడా గట్టిగా చెప్తూ వస్తున్నారు. ఇంకోటి 4వది, స్టూడెంట్ పవర్ అనేది చాలా అవసరం పార్టీకి. టీజేఎస్ పార్టీకి ఉద్యమం చేయడానికి అటు స్టూడెంట్ వింగ్స్ కానీ లేకపోతే యూత్ కమిటీలు కానీ ఖచ్చితంగా అవసరం. వాటిని కూడా మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ చేసి, అంటే యూత్ వింగ్స్ స్థాపించి లేదా స్టూడెంట్ కమిటీ స్థాపించి మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి, ఉద్యమాన్ని మళ్ళీ ముందుకు నడిపించడానికి కూడా అయితే ఈ స్టూడెంట్ వింగ్స్ అలాగే యూత్ కమిటీస్ కూడా ప్రారంభించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. 5వది, ఒకటి బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించి వాళ్ళ వైఖరి, రాజకీయంగా వాళ్ళ వైఖరి అనేది అసలు బాగాలేదు అని చెప్పి దాని గురించి కూడా ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడబోతున్నారు. అండ్ చివరిగా, ఏదైతే రాబోయే ఎన్నికల్లో టీజేఎస్ పార్టీకి సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి అటు రాబోయే స్థానిక ఎలక్షన్స్ కానీ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ వేటికైనా కూడా పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో పార్టీ స్థానం ఎలా ఉండబోతుంది, మనం ఎలా పోటీ చేయబోతాం, ఇంకా గట్టిగా ఎలా నిలబడబోతాం అనే అంశాల మీదనైతే చర్చ జరగబోతుంది. దాదాపుగా ఇప్పుడు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ చర్చలన్నీ కూడా కొనసాగబోతున్నాయి. ఈ చర్చల్లో మేజర్ గా ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ చర్చల్లో ఏదైతే ఉద్యమ లక్ష్యాలు కానీ లేకపోతే పార్టీ బలోపేతం కానీ లేకపోతే స్టూడెంట్ వింగ్స్ కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసే విధంగా, రాబోయే ఎలక్షన్స్ కి పార్టీని రెడీ చేసే విధంగా అయితే దీనికి సంబంధించి చర్చలు కొనసాగబోతున్నట్టుగా ఈ 4వ ప్లీనరీలో తెలుస్తుంది. రామ్దాస్, రైట్ సుజిత.